ఈవేళ వెంకటేశ్వర స్వామి గానామృతంలో ఏది అయితే జరుగుతుందో మీకు స్వామివారి కళ్యాణం గురించి పూర్తిగా పెడుతున్నానండి వీడియో. ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడిగా పెంచి పెద్ద చేసిన తల్లి యశోద. చిన్ని కృష్ణుడిని లీలల్ని దర్శించిన యశోద శ్రీకృష్ణుడికి ఒక్క పెళ్ళైనా చెయ్యలేకపోయానే అని ఆవిడ బాధపడుతూ ఉండేది. కనీసం ఆయన పెళ్ళిని చూసే భాగ్యం అయినా పొందలేకపోయింది. అయితే పాపం ఆమె బాధను చూసిన కృష్ణయ్య, అమ్మ కలియుగంలో నేను శ్రీనివాసుడిగా వస్తాను, ఆకాశరాజు కూతురిగా పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను, ఆ పెండ్లి నీ చేతుల మీదుగానే జరుగుతుంది అని చెప్పారట స్వామివారు. అని వరం ఇచ్చారట. అప్పటికి యశోదే, ఇప్పటికీ వకుళమాత. వకుళమాత శ్రీనివాసుడిని తన కన్న బిడ్డలా చూసుకుంది. శ్రీనివాసుడు మరో పక్క మాతృప్రేమను చవి చూశాడు. ఒకరోజు శ్రీనివాసుడు వేట కోసం కొండల్లోకి వెళ్ళాడు. అక్కడ అడవి ఏనుగుల చేత తరుముబడుతున్న ఆకాశరాజు కూతురిని పద్మావతి కనిపించింది. ఆ ఏనుగుల బారి నుండి రక్షించిన శ్రీనివాసుడు ఆమె మోహంలో పడ్డాడు. ఆమె వెంటే ఉన్న చెలికెత్తెలు శ్రీనివాసునిపై రాళ్లు విసురుతూ తరిమి కొట్టారు. నెత్తురోడుతున్న గాయాలతో వచ్చిన శ్రీనివాసుడిని చూసి వకుళమాత ఆందోళన పడింది. జరిగిన కథనంతా చెబుతూ ఆకాశరాజు కూతురు పద్మావతిని తాను పరస్పరం ప్రేమించుకున్నామని, ఆమె పెళ్లి చేసుకుంటానని ఆకాశరాజుతో మాట్లాడి రమ్మని వకుళమాతను కోరాడు శ్రీనివాసుడు. కొండలు తిరిగి తామెక్కడ అంటే కొండ చక్రవర్తి అయిన ఆకాశరాజు కూతుర్ని పద్మావతి ఎక్కడ, ఈ ఇద్దరికీ పొంతన ఎలా కుదురుతుంది అని సందేహిస్తూ ఉన్నది ఆవిడ వకుళమాతతో. అమ్మ, ద్వాపరయుగం నాటి యశోదవు నీవు, అప్పటి కృష్ణుడు నేను. అంతేకాదు ఆకాశరాజు పుత్రిక పద్మావతే త్రేతాయుగం నాటి వేదవతి. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతను అపహరించాడు. ఆ సమయంలో అగ్నిదేవుడు ఎదురై రావణ, ఆమె ఎవరు అని అడిగాడు. ఆమె సీతాదేవి అన్నాడు రావణుడు. కాదు, అసలు సీత నా దగ్గరే ఉంది అంటూ వేదవతిని చూపించాడు రావణాసురుడు. అగ్ని దగ్గర ఉన్న వేదవతిని తీసుకుని వెళ్ళాడు. లంకలో సీతను బదులుగా వేదవతి ఉండింది. మళ్ళీ రావణ సంహారం అయిన తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన సమయంలో అగ్నిగుండంలోంచి సీత రూపంలో ఉన్న ఇద్దరు స్త్రీలు బయటకు వచ్చారు. ఆశ్చర్యపోయిన శ్రీరామచంద్రుడు అగ్నిదేవుడి ప్రత్యక్షమై, రామచంద్ర, ఇంతవరకు లంకలో ఉన్నది ఈ వేదవతి, అసలు సీత ఇదిగో నా దగ్గరే ఉంది అని చూపించాడు. వెంటనే సీతాదేవి రామునితో, నా కోసం లంకలో కష్టాలను అనుభవించిన వేదవతిని వివాహం చేసుకోమని అడిగింది. ఈ అవతారంలో నేను ఏకపతివ్రతుణ్ణి, కలియుగంలో వెంకట చలపతిగా అవతరించిన వేళ ఆమె ఆకాశరాజు కూతురిగా పద్మావతి అని పేరుతో అవతరిస్తుంది. అప్పుడు ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు రాముడు వరం ఇచ్చాడు. ఆ రాముణ్ణి నేను, ఆ వేదవతే ఈ పద్మావతి. వేదవతి కూడా లక్ష్మీ అవతారమే. యముడు అనే వేద పండితుడు మయుడు అనే వేద పండితుడు ఎప్పుడు వేదవర్జ్యాలతో చేస్తూ ఉండగా ఒకసారి ఊర్వశి అనే అప్సరస కంటపడింది. ఆమెను చూసిన ఈ విప్రుడు కామప్రేరితుడై కాక అతని ఇంద్రియాపతనమయ్యింది. అందులో నుండి లక్ష్మీదేవి శిశువుగా అవతరించింది. వేదం వల్లిస్తుండగా పుట్టింది కనుక వేదవతి అని పేరు పెట్టుకున్నాడు. అది ఇప్పటి పద్మావతిగా అంటూ వకుళమాతతో శ్రీనివాసుడు వివరించాడు. ఈ గాథనంతా విన్న వకుళమాత ఆనందంతో ఆకాశరాజు దగ్గరకు వెళ్ళి పద్మావతిని శ్రీనివాసుడు కళ్యాణమాడమని మధ్యవర్తిగా నిర్వహించింది. వైశాఖ మాసంలో శుక్లపక్షమి దశమి శుక్రవారం ఉత్తర పాల్గొని నక్షత్రంతో కూడిన శుభనగ్నంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఆకాశరాజు రాజధాని నారాయణవరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకలో బ్రహ్మాది దేవతలు సమస్త లోకవాసులు వచ్చారు.
అష్టదిక్పాలకులు వచ్చారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నూతన ఆనంద దంపతులైన పద్మావతి శ్రీనివాసులు వెంకటాచల క్షేత్రానికి వెళుతూ 6 నెలల పాటు సువర్ణముఖి తీరంలోన అగస్త్య ఆశ్రమంలో ఉండినారు. ఆ తర్వాత వరాహ క్షేత్రంలో చేరుకున్నారు. వారిద్దరూ తొండమాన్ రాజు వాస్తు శాస్త్రరీత్యా ఆనంద నిలయంలోనే బంగారు శిఖరంతో నిర్మించబడి ఇచ్చిన దివ్య భవనంలో పద్మావతి శ్రీనివాసులు గృహప్రవేశం చేశారు. తొండమానుడు శ్రీనివాసుని పరమ భక్తుడే కాకుండా ఆకాశరాజు తమ్ముడు కూడా ఆదివరాహ క్షేత్రంలోనే చేరుకున్నారు. శ్రీనివాసుడు లక్ష్మీదేవి లేదా అని చింతిస్తూ ఆమెను తిరిగి పిలుచుకు రావడానికి కొల్హాపురం వెళ్ళాడు. అక్కడ ఆమె అనుగ్రహం కోసం 12 ఏళ్ల పాటు తీవ్రంగా తపస్సు చేశాడు. కానీ ఆ జగన్మాత దర్శనం కాలేదు. ఇంతలో ఆకాశవాణి ఇలా వినిపించింది: శ్రీనివాస, ఈ అవతారంలో శ్రీ మహాలక్ష్మి నిన్ను చేరదు. నీవు వెంకటాద్రి జల క్షేత్రానికి తిరిగి వెళ్ళు. ఆ క్షేత్రంలో దక్షిణాయన సువర్ణముఖి తీరంలో శుక్ర మహర్షి ఆశ్రమంలో తీరన ఒక పద్మ సరస్సు ఏర్పాటు చేసి లక్ష్మీ కోసం తపస్సు శ్రద్ధగా ఆచరించు. ఆ పద్మా సరోవరంలో సాక్షాత్తు లక్ష్మి అవతరిస్తుంది. ఆకాశవాణి చెప్పిన ప్రకారము శ్రీనివాసుడు సుఖ మహర్షి ఆశ్రమాన ఒక పద్మావతి సరస్సున నిర్మించాడు. అందులోని పద్మాలు వికసిస్తూ ఉండడానికి సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. 12 ఏళ్ల పాటు మహాలక్ష్మి కోసం తపస్సు చేశాడు. ఒకనొక కార్తీక మాసం శుక్లపక్షమి పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం అభిజిత్ లగ్నంలో సాక్షాత్తు మహాలక్ష్మి 16 ఏళ్ల యువతిగా సరోవరంలో బంగారు పద్మంలో అవతరించింది. పద్మంలో ఆవిర్భవించింది కనుక పద్మావతి అని పద్మంపై ప్రకాశించే వనిత కనుక అలమేలు మంగ అనే భక్తుడి చేత పిలువబడుతుంది. ఆ జగన్మాత బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తుతించారు. శ్రీనివాసుడు పద్మావతి మెడలో తన కలువల హారాన్ని వేశాడు. తన వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా చేసుకుని తిరుమల క్షేత్రానికి బయలుదేరారు. ఇంతలో దేవతలంతా ఈ పద్మ సరోవరాలను అచ్చమూర్తిగా పూజించాలనుకొని అనుకుని ప్రార్థించారు. మహారాజ్ఞిగా స్వతంత్ర వీరలక్ష్మిగా పద్మావతి పేరుతో పూజలందుకుంటున్న శ్రీ లక్ష్మీదేవి తిరుమల చేరుకున్న శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని కూడా తన హృదయంలో వక్షస్థలం వ్యూహలక్ష్మితో మిళితంగా చేసుకున్నాడు. ఇక్కడ పద్మావతి ఆకాశరాజు కుమార్తె మరియు పద్మావతి అలవేలుమంగ నారాయణుడు తపస్సు చేశాడుతో గందరగోళం చెందకండి. ఈ మహాలక్ష్మి వెంకటేశ్వరుని హృదయంపై వ్యూహలక్ష్మిగా వెలిసింది. పద్మావతి ఆకాశరాజు కుమార్తె కూడా శ్రీనివాసుడిగా హృదయంలో ఉంది. కాబట్టే శ్రీనివాసుని గుండెలపై కనిపించే 2 భార్యలు అతని కుడివైపున పద్మావతీదేవి ఛాయా సీత మరియు అతని ఎడమవైపున లక్ష్మీదేవి నిజమైన సీత. 2 పూర్తిగా ఒకే నారాయణ దేవత. వారి మధ్య తేడా లేదు. దేవతల కోరికపై కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలోనే వక్షలక్ష్మితో నిలిచి ఉన్న శ్రీనివాసుడిని బ్రహ్మదేవుడు 14 ఏళ్ల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించాడు. అయితే వెంకటేశ్వర స్వామి శిలగా ఎలా మారిపోయాడు?